ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఏ విషయంలో కృంగుదల కానీ చింత కానీ వద్దండి. ఈరోజు చక్కటి వాగ్దానం విందాము. చదువుతాను, వినండి. యెషయా 43:25. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. ఎంత అద్భుతమైన వాగ్దానం! మనందరికీ కావాల్సిన వాగ్దానమే అండి. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని తప్పులు చేసి దేవుడు గుర్తుపెట్టుకొని మరి నన్ను వెంబడించి నాకు ఈ నాశనము, ఈ శాపము, ఈ భయంకరమైన శోధన కలుగ చేస్తున్నాడేమో అని అనుకుంటా. లేక మనమే గిల్టీ ఫీల్ అవుతూ మరి మనం ఏ విషయంలో కూడా సంతోషంగా ఉండకుండా తృప్తిగా జీవించలేని స్థితిలో మనం ఉంటాం. ఎవరితో నెమ్మది లేకుండా ఉంటాం. చూసిన ప్రతి ఒక్కరికి నేను చెడ్డవాడిని అని మనము ఊహించుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ పాపలు నేను అసలు జ్ఞాపకం చేసుకోవట్లేదు, నేను మర్చిపోయి ఉన్నాను. ఒకసారి అంటే ఒక దైవ సేవకుడు మంచి అద్భుతమైన సేవ చేస్తూ ఉంటున్నాడు. ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవాడు. కానీ కొంతకాలం తర్వాత ఆయన ఒకలాంటి గిల్టీగా ఫీల్ అవుతూ అతను నిందించుకుంటూ ఉంటున్నాడు. నేను ఒక తప్పు చేశాను కదా, మరి దేవుని సేవ ఎలా చేయగలుగుతాను, దేవుని కొరకు ఎలా నిలబడగలుగుతాను, ప్రతి మీటింగ్ నేను వెళ్తూ ఉంటున్నాను, కానీ ఆ తప్పు నేను గుర్తు చేసుకుంటున్నాను. నేను మంచివాడిని కాదు, నేను నమ్మదగిన వాడిని కాదు, నేను మంచి సేవకుడిని కాదు అని అనుకుంటున్నప్పుడు ఆయనని ఎంతో వేధిస్తుండగా ఆ తలంపులు ఒకసారి ఒక మాట విన్నాడు. ఏంటంటే, ఒక దైవ సేవకురాలు మలేషియా దేశంలో మరి ఆమె ఎంతో దేవునితో కొన్ని గంటల సేపు గడిపి అనేకమైన ప్రవచనాలు, అనేకమైన మరి దర్శనాలు కలిగి అందరికీ మరి చక్కగా చెప్తుందని ఆయన విన్నాడు. వెంటనే అక్కడికి వెళ్ళి అసలు దేవుని సన్నిధిలో కూర్చున్న ఆ సేవకురాల దగ్గర నేను కూర్చొని దేవుడు ఏం చెప్తాడో వినాలని అనుకుంటున్నాను, దేవుడు వద్దంటే ఈ సేవను కూడా మానుకుంటాను అనుకొని మలేషియాకు వెళ్తాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్తాడు. నాకు ఏదో విషయంలో బాధ కలుగుతుంది, సో ఆ విషయంలో ప్రార్థన చేయండి, సేవ చేయాలా వద్దా అనే చింతల్లో నేను ఉన్నాను అని అంటాడు. అప్పుడు ఆ సేవకురాలు ప్రార్థన చేస్తే ఏ దర్శనం రావట్లేదు, ఏ మాట వినబడట్లేదు. తర్వాత తను అడుగుతుంది, మరి ఎప్పుడు కూడా నాకు ఇట్లా జరగలేదు, మరి ఏం జరిగింది చెప్పండి అంటే, నేను ఎప్పుడో చిన్న తప్పు చేశాను, నేను ఒక తప్పు చేశాను, ఆ పాపం నన్ను వెంబడిస్తుందని నేను అనుకుంటున్నాను, కాబట్టి ప్రార్థన చేయండి, దేవుని సేవ వద్దంటే మానుకుంటాను అని చెప్తున్నాడంట. అప్పుడు మళ్ళొక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ సేవకురాలు ప్రార్థన చేస్తుందంట. ప్రభా చూపించు ప్రభా, ఈయన ఎంతో దూరం నుంచి వచ్చాడు కదా, ఆయన గురించి చూపించండి అని ప్రార్థన చేస్తుంది. ఏ తప్పు చేశాడో చూపించండి, దానికి నీవే మాట్లాడండి అని అడుగుతుందంట. అప్పుడు దేవాది దేవుడు ఆమెతో మాట్లాడతాడంట. ఏ తప్పు, ఏ పాపం గురించి చెప్తున్నావు? నాకు ఏ పాపం గుర్తులేదే, ఆయన నా సేవకుడు, ఆయన మీద నా ఆత్మను కుమ్మరించాను, ఆయన నేను వాడుకోపోతున్నానని చెప్పు అని చెప్పి ఆమెను గద్దిస్తాడంట. ఆయన పాపం చేశాడు, అయితే ఆ పాపాన్ని నేను తుడిచివేశాను, నాకు గుర్తు లేదు, నువ్వే నాకు గుర్తు చేస్తున్నావని ఆ సేవకురాన్ని కూడా అన్నట్టుగా ఆమె తిరిగి దేవుని యొక్క సన్నిధానంలో నుండి తిరిగి వచ్చి ఆయనతో చెప్తుంది. అసలు ఏ పాపం ఆయనకి గుర్తులేదంట. చాలా అద్భుతమైన ఫేవర్ మీ మీద ఉంది, గొప్ప సేవ చేయండి, ఎటువంటి బాధ లేదన్నాను. నిజమే, మన దేవుడు కూడా అంతే. ఒకసారి మనం ఎప్పుడైతే ప్రభా ఈ పాపం చేశాను క్షమించు ప్రభా అని పశ్చాత్తాపడతామో దేవుడు తక్షణమే ఆ పాపాన్ని మర్చిపోతాడు. పశ్చాత్తాపడాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అప్పుడు మన అతిక్రమంని దేవుడు తుడిచివేసి న్యూ చాప్టర్ని, న్యూ లైఫ్ని దేవుడు మనకి దయచేస్తాడు. ఈరోజు మీరు కూడా ఈ మాటలు వింటున్న మీరు, దేవుడు ఇంత చక్కని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడో చేసిన పాపం గురించి నువ్వు ఇంకా నీవు నిందితుడుగా నువ్వు జీవిస్తున్నావా? లేదు, నేను నీ పాపాలను క్షమిస్తాను. నువ్వు పశ్చాత్తాపడినావు, మరుక్షణమే నీ పాపాలన్నీ వెళ్ళిపోయాయి అని దేవుడు చెప్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, కాన్ఫిడెంట్గా జీవించండి. మన దేవుడు చాలా మంచివాడు, మనల్ని బాగా చూసుకుంటాడు. కాబట్టి ఏ పాపమైనా కూడా ఆయన గుర్తు ఉంచుకోడు. నువ్వు పశ్చాత్తాపడితే కనుక కొత్త లైఫ్ని దేవుడు దయచేస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే నాతో కలిసి ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధ మహోన్నతుడకు తండ్రి, మా కొరకు నీ విలువైన నైనా జీవితాన్ని అర్పించావు, ప్రాణాన్ని ఇచ్చావు నైనా, సిలువలో నిన్ను నువ్వు అప్పగించుకున్నావు నైనా, భయంకరమైన శిక్షకు నువ్వు లోనయ్యావు నైనా ప్రభా, నా కొరకు మా కొరకు నైనా ప్రభా. అంతేకాదు, నువ్వు చేసిన పాపను నేను గుర్తు పెట్టుకోను, నువ్వు నాకు చేసిన బాధను నేను మర్చిపోయానని చెప్తున్నా దేవుడవు నీవే మాత్రము నాయన ప్రభా. మనుషులు పెట్టే బాధలు మేము మర్చిపోము, కానీ వాడిని గుర్తు పెట్టుకుంటాం. కానీ నీవు మాత్రం మేము చేసినవన్నీ కూడా అతిక్రమంలో, ద్రోహంలన్నీ మర్చిపోయి మాకు ఒక న్యూ లైఫ్
లైఫ్ని దయచేయడానికి ఇస్తున్నందుకు, మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ, ఇంత గొప్ప త్యాగం బట్టి నీకే మహిమగంత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. మన పాపాలని యేసు ప్రభు మాత్రమే తుడిచివేయగల సమర్థుడండి. ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడు. పాపాన్ని ప్రేమించాడు కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు పశ్చాత్తాపడి దేవా నన్ను క్షమించని అని ఆ పాపాన్ని వదిలిపెడితే కనుక అసలు దేవుని గుర్తే ఉండదంట. దేవుడు అంత ప్రేమ గలవాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే వై డోంట్ యూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. హ్యావ్ అ బ్లెస్డ్ అండ్ అ హోలీ డే. ప్రైజ్ లార్డ్.